మద్యం కుంభకోణం కేసులో వారు కీలక నిందితులు. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏసీబీ కోర్టులో ముచ్చటగా మూడోసారి పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం కుంభకోణం కేసులో 49 మందిపై కేసులు నమోదు చేసిన సిట్ అధికారులు 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో పైలా దిలీప్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయగా ఆ తర్వాత ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్టై 100 రోజులు దాటిన నేపథ్యంలో వారి ముగ్గురికి కోర్టు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఇతర నిందితులు కూడా తమకు 100 రోజులు దాటిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ కేశిరెడ్డితో సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో సిట్ అధికారులు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఈ డిఫాల్ట్ బెయిల్ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే విధించింది. దీంతో విడుదలైన ముగ్గురు బయటుండగా ఇతర నిందితుల పిటిషన్లు పెండింగ్ లో పడ్డాయి. హైకోర్టులో నిర్ణయం వచ్చాకే ఈ కేసుపై విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు న్యాయాధికారి స్పష్టం చేశారు. దీంతో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లను రద్దు చేసుకున్న నిందితులు ఎవరికి వారుగా రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఇటీవలే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మాత్రం బెయిల్ మంజూరు చేయగా ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుళ్లు వేసిన బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. విచారణ పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేసిన న్యాయాధికారి త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్ అధికారులు అనూహ్యంగా మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు. వారి ముగ్గురు బెయిల్ పిటిషన్లపై మరోసారి తమ వాదనలు వినిపిస్తామని, అందుకు కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. చివరి నిమిషంలో ఆర్డర్స్ ఇవ్వకుండా ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్ పై వేర్వేరుగా మరోసారి వాదనలు వినిపిస్తామని అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు వారి పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలంటూ నిందితుల తరపున న్యాయవాదులను ఆదేశిస్తూ విచారణ సోమవారానికి వాయిదా వేశారు.